గోవిందాయ నమః. ఈ వీడియోలో మనము రాహుకాలం గురించి అలాగే రాహుకేతు దోషాల గురించి నివారణ మార్గం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా రాహుకాలము. ఈ రాహుకాలాన్ని పూర్వం పెద్దగా ఆంధ్రులు అంటే ఇప్పుడున్న ఉభయ తెలుగు రాష్ట్రాల వారు పాటించేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక సినిమాల ప్రభావం వల్ల అయితేనేమిటి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆంధ్రులు కూడా రాహుకాలం చూసుకుంటున్నారు చాలామంది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత రాహుకాలంలో నిమ్మకాయల డొప్పల్లో దీపాలు వెలిగించాలి, అలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఈ దీపారాధన విధానం కూడా బాగా పాపులర్ అయిపోయింది. బాగా గమనించాలండి, మనకు కాలాన్ని లెక్కించేవి సౌరమానము చాంద్రమానము అని రెండు మానాలు ఉంటాయన్నమాట. దీనిలో తమిళులు సౌరమానం పాటిస్తారు. మన ఉభయ తెలుగు రాష్ట్రాల వారు అలాగే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర ఇవన్నీ కూడా పాటించేది చాంద్రమానం క్యాలెండరు. చాంద్రమానంలో అసలుకి రాహుకాలము అనే ప్రశ్నే ఉండదు, ఆ ప్రక్రియే ఉండదు. అది సౌరమానము లెక్కింపు ఏదైతే ఉంటుందో దానిలో రాహుకాలం ఉంటుంది. ప్రతిరోజు కూడా సౌరమానం ప్రకారము జరిగే కాలంలో ఒక టైం, ఈ టైం నుండి ఈ టైం వరకు అనేసి ఒక అరగంట గంట రాహుకాలం అనే ఒక టైం వస్తుందన్నమాట నిర్దిష్టంగా. అది ఎవరికి సౌరమానం క్యాలెండర్లో ఉంటుంది. సౌరమానము ఏ భూమి పైన ప్రభావం చూపిస్తుంది, ఏ ప్రాంతం పైన, వాళ్ళకి అది పరిగణలోకి వస్తుంది. మనది చాంద్రమానం క్యాలెండర్. మనము కాలాన్ని లెక్కించే విధానము ఆ తీరుతెన్నులు వేరు. చాంద్రమానం క్యాలెండర్లో రాహుకాలం ఉండదు. అసలు ఉండనప్పుడు దాని గురించి ఆలోచించడం వృధా. దానికి సంబంధించిన పూజలు, రాహుకాల పూజలు ఇవన్నీ కూడా చేయడం వృధా. ఎందుకంటే అసలు మన క్యాలెండర్లో లేదు. మనకి ఏముంటాయి, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, ఈ విధంగా నెలలు ఉంటాయి. దాంట్లో కూడా 15 రోజుల మధ్యలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య, ఈ విధమైన విధానాలు ఉంటాయి. ఈ విధమైన చాంద్రమానం క్యాలెండర్లో మీరు గమనించండి, దుర్ముహూర్తం అని ప్రతిరోజు రాసి ఉంటుంది అనమాట. ఈ టైం వరకు చాంద్రమానం పాటించే వాళ్ళకు దుర్ముహూర్తము అని అక్కడ అర్థం ఉంటుంది అనమాట. మీకు పంచాంగము కాస్త పాటించే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దలు ఈ దుర్ముహూర్తాన్ని చూసుకుంటారండి. దుర్ముహూర్తం లేదా వర్జ్యం అని కూడా ఉంటుందన్నమాట. దాన్ని కాస్త మనం పరిగణించాలి. అంటే ఏదైనా ఒక శుభకార్యాలకు వెళ్ళాలనుకోండి, శుభకార్యము, ఒక మంచి పని కోసం వెళుతున్నాము, ఏదైనా ప్రారంభోత్సవం చేస్తున్నాము, అప్పుడు మనము మన చాంద్రమానం క్యాలెండర్లో దుర్ముహూర్తము అనేది చూసుకోవాలి. అది ఎప్పుడుందో చూసుకొని ఆ టైంలో చేయకుండా మిగతా టైంలో చేసుకుంటే సరిపోతుంది. అంటే మనం పరిగణించాలి అని మీకు అనిపిస్తే క్యాలెండర్ చూసి దుర్ముహూర్తం పరిగణించండి. అప్పుడు మంచి పనులు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు వదిలేసి మిగతా పనులు చక్కబెట్టుకోండి. రాహుకాలానికి చాంద్రమానం క్యాలెండర్కి అస్సలు సంబంధమే లేదు. కాకపోతే ఏంటంటే రాయలసీమ వైపు వాళ్ళు, కొంచెం నెల్లూరు నుండి పైకి, ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు అలాంటి ప్రాంతాల వారికి ఏంటంటే తమిళనాడు పక్కనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని చూసుకోండి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వారికి ఏదైనా ముఖ్యమైన పని పడింది అనుకోండి, ఏదైనా సరే వాళ్ళు హైదరాబాద్ వెళ్తారు. అంటే పెద్ద సిటీ, ఏదైనా షాపింగ్ చేయాలి, లేదంటే ఏదైనా వ్యవహారాలు చూడాలి, అవసరం పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోతారు. కానీ నెల్లూరుకి పైన, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప అటువైపు వాళ్ళు ఏం చేస్తారు, ఏం అవసరం పడినా చెన్నై వెళ్ళిపోతారు అనమాట. అంటే ఏంటంటే బోర్డర్లో తమిళనాడు ఉండటం వలన ఆ తమిళనాడుతో ఉన్న సాన్నిహిత్యం తరతరాల నుండి అలవాటైపోయి వాళ్ళు పాటించే రాహుకాలాన్ని వీళ్ళు కూడా పాటించడం తరతరాలుగా అలవాటు చేసేసుకొని ఇక అలవాటు అయిపోయింది కాబట్టి, నాళల్లో నాంతుంది కాబట్టి ఈ టైంకి రాహుకాలం అనేసి వాళ్ళు పాటిస్తున్నారు. దాంతో చాంద్రమానం క్యాలెండర్లో కూడా రాహుకాలం రాసేస్తున్నారు టైం. ఎందుకంటే జనాలకు అలవాటు అయింది కాబట్టి చాంద్రమానం క్యాలెండర్లో రాహుకాలం అనే ప్రశ్నే ఉండదు. కానీ రాహుకాలం టైం రాసేస్తారు, ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారు. అలవాటు పడినప్పుడు అది రాయకపోతే మన క్యాలెండర్ వరకు అంటారు కదా. కాబట్టి ఇక క్యాలెండర్స్లో కూడా రాహుకాలం రాయడం అలవాటు అయిపోయింది. అంటే సౌరమానం క్యాలెండర్స్లో ఉండే రాహుకాలాన్ని తెచ్చి చాంద్రమానానికి ఏమాత్రమో సంబంధం లేని రాహుకాలాన్ని తెచ్చి చాంద్రమానం పాటించే క్యాలెండర్లో టైం అనేసి వేసి చెబుతున్నారు. అంటే ఒక అలవాటు అక్కర్లేనిది, మనం ఆచరించకూడనిది బలవంతంగా మనము నేర్చుకున్నాము, దాన్ని అలవాటు చేసుకున్నాము, ఆచరిస్తూ భయపడుతున్నాము. దానికి మన క్యాలెండర్కి సంబంధం లేదు. అసలు రాహుకాలమే లేనప్పుడు చాంద్రమానం క్యాలెండర్ పద్ధతి ప్రకారము ఇంకా రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు డొప్పల్లో వెలిగించాలి, అలా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయనే ప్రశ్నే ఈ ఆంధ్రదేశంలో లేదు, అంటే తెలుగు రాష్ట్రాల్లో లేదు. రాహుకాలమే లేనప్పుడు రాహుకాల దోష పూజలు, పరిహార పూజలు ఎక్కడ నుండి వచ్చాయి? ఒక బిజినెస్ అలవాటు చేసేసి జనాలు వస్తూ ఉంటారు, మనకి బిజినెస్ నడుస్తుంది, అంతకంటే ఏం లేదండి.
గుర్తుపెట్టుకోండి. క్లియర్గా ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను. రాహుకాలము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు పాటించాల్సిన పని లేదు. ఇతరాత్ర దేశాలలో ఉండే తెలుగువారు పాటించాల్సిన పని లేదు. ఇతరాంతర రాష్ట్రాలలో ఉండే తెలుగువారు కూడా పాటించాల్సిన పని లేదు. మీరు ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉంటారో అక్కడ కాలమానమే మీ మీద పని చేస్తుంది తప్ప వేరే రాష్ట్రపు కాలమానము వేరే దేశపు కాలమానము మనమున్న చోట పని చెయ్యదు. వాటిని మనం పాటిస్తున్నామంటే పని లేక పాటిస్తున్నామని అర్థం. వాటి ప్రభావం మన మీద ఉండనే ఉండదు. మీకు క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. ఇకపోతే రాహుకేతు దోషాలు, రాహుకేతు పూజలు ఇవి కూడా ఈ మధ్య పాత రోజులు లేవు కానీ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయాయి. ఏదైనా సరే కాస్త చిన్న పని అవ్వకపోయినా శ్రీకాళహస్తిలో అర్జెంటుగా రాహుకేతు దోష నివారణ పూజలు చేయించేశారు. ఫలితం వచ్చినా రాకపోయినా పని అయినా కాకపోయినా ముందైతే అక్కడికి వెళ్ళిపోవాలి. అంత ప్రసిద్ధం అయిపోయింది అనమాట సోషల్ మీడియా పుణ్యమా అని. రాహుకేతువులు ఏమిటి మీకు తెలిసిందే, మన గ్రహాల్లో రాక్షస గణాలవి. అయితే జాతకంలో ఈ రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాహుకేతు దోషము అని చెప్తారు జ్యోతిష్యం ప్రకారం. కొంచెం మానసికంగా ఆందోళనలు, అనుకున్న పనులు అవ్వకపోవడము, చదువు సరిగ్గా అవ్వకపోవడము, చదువులో రాణించలేకపోవడము, ఉద్యోగం టైంకి రాకపోవడము, వచ్చినా ఉద్యోగంలో రాణించుకోకపోవడము, ఎక్కడా నిలదొక్కుకోకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి సహజంగా. ఈతి బాధలు అంటారు వీటిని, సాంసారిక సమస్యలు అంటారు, ఈతి బాధలు అంటారు వేదాంత ప్రకారం. వాటన్నిటికీ మనం పెట్టిన పేరు ఏమిటంటే రాహుకేతు దోషాలు ఉండడం వలన ఇవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి. దానికి నవగ్రహాల పూజలు, రాహుకేతు దోష నివారణ పూజలు, వెండి పడగలు సమర్పించడము, లేదంటే ఇంకేవేవో సమర్పించడము, ఇలాగ రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రక్రియలు, రకరకాల ఉపాసనలు వారి వారి పద్ధతులను బట్టి చేస్తూ ఉంటారు. ప్రచారాలు కూడా చేస్తున్నారు. జనాలు వాళ్ళు కుదిరింది ఏదో వాళ్ళు చేపించుకుంటున్నారు. రాహుకి నల్ల మినుములు, కేతువుకి ఉలవలు దానం చేయాలని, నల్ల బట్టలు దానం చేయాలని ఇలా కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇది కాకుండా శని ప్రభావం కూడా ఎక్స్ట్రా అది ఉంటే కూడా ఏమీ పనులు అవ్వో, దరిద్రం పడుతుంది. మనకి గ్రహాలను చూసి భయపడటమే అలవాటు అయిపోయింది. మనకి భగవంతుడి పైన విశ్వాసము, భగవంతుడి పైన ప్రేమ, శ్రద్ధ, భక్తి లేదు. కష్టాలు ఉంటే ఓర్చుకోవడం అలవాటు లేదు. త్యాగాలు మనకు అసలు అలవాటే లేవు. సహనం అలవాటు లేదు. దయ అలవాటు లేదు. మనకి ఏంటంటే తెల్లారులు వేస్తున్నటువంటి క్యాలెండర్లు చూసుకోవడము, జ్యోతిష్కుడు అనేవాడు ఎవడ కనిపించిన గబగబా మన జాతకమో చెయ్యో కాలో చూపించడము, వాడు ఏదో ఒకటి చెప్పేస్తే అది మంచి మాట అయితే పర్లేదు, చెడు మాట అయితే విలవల్లాడిపోవడం, అల్లాడిపోవడము, ఈ భయాలు మనకు అలవాటు అయిపోయాయి. ఒకనొకప్పుడు వివేకానందుడి ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చి ఆ మహాత్ముడు తర్వాత తన భారతదేశాన్ని చూసి ఏడ్చుకున్నాడట. ఇంత ప్రపంచం డెవలప్ అయింది, మన దేశం ఎప్పుడు డెవలప్ అవుతుందో, సనాతన ధర్మం అనే పేరు మొత్తం అన్నీ మూఢ విశ్వాసాలు, ఎప్పుడు నా ప్రజలు మారతారా అనేసి. ఈ గ్రహాల గురించి, రాహుకేతువుల గురించి నేను మూఢ విశ్వాసాలను కొట్టిబారడం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రెండు ఉన్నాయి పద్ధతులు. ఒకటి, మీకు వీటన్నిటి మీద నమ్మకం ఉంటే జ్యోతిష్కుడిని, వాళ్ళని పూజలు చేసే వాళ్ళని సంప్రదించి మీ దగ్గర బాగా డబ్బు ఉంటే ఆ డబ్బు ఖర్చు పెట్టి చేసి మీరు రకరకాల పూజలు చేయించుకోవచ్చు. అది మీ ఇష్టం. లేదండి మా దగ్గర అంత డబ్బు లేదండి, మేము అన్ని పూజలు చేయించలేమండి, ఈ దోషాలు ఉన్నాయి అనేసి చెప్తున్నారండి, మరి ఏం చేయాలండి? భగవద్ ఆరాధన ద్వారా, సేవ ద్వారా దోషాలు సమసిపోతాయి. ఏమంటే విదేశాల్లో కూడా కోటాను కోట్ల మంది ప్రజలు పుడుతున్నారు. విదేశాలతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రపంచ మ్యాప్ ఉంటుంది, వరల్డ్ మ్యాప్, లేదంటే గ్లోబ్ ఉంటుంది. గ్లోబ్లో మన దేశం ఎంత ఉంది? మిగతా ప్రపంచం అంతా బ్రతుకుతుంది కదా, వాళ్ళ మీద ఏ గ్రహాలు పనిచేయవా? వాళ్ళ మీద కూడా పనిచేస్తాయి కదా. మరి వాళ్ళు రాహుకేతు పూజలు కానీ ఇవన్నీ కూడా రకరకాల ఏం ప్రాసెస్లు చేపించరే. పాపం వాళ్ళకి తెలియదే, ఏమో తెలుసుంటే చేపించుకునేవారేమో. మరి వాళ్ళకి ఎలా పోతున్నాయి? గుర్తుపెట్టుకోండి, క్రమశిక్షణతోటి మన ఉద్యోగ బాధ్యతలు కానీ ఏమైనా సరే బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా, కష్టపడి జాగ్రత్తగా పని చేయడం ద్వారా, సేవ చేయడం ద్వారా దోషాలు పోతాయి, అంటే కర్మలు కరిగిపోతాయి. విదేశాలలో చూసుకుంటే క్రమశిక్షణ ఎక్కువ. వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని చక్కగా మంచి టాలెంట్ తోటి, కౌశల్యంతో పూర్తి చేస్తారు. తర్వాత సేవ చేస్తారు. సేవ చేసే కల్చర్ విదేశాల్లో ఎక్కువ. వీళ్ళు వీకెండ్స్లో కానివ్వండి అట్లాగా బాగా సేవ చేస్తారు. చారిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన బట్టలు, పిల్లల బొమ్మలు, వస్తువులు అవన్నీ కూడా తీసుకొచ్చేసి బయట పెట్టేస్తారు. తీసుకుపోండి అవసరమైన వాళ్ళకి, నీడీ పీపుల్కి అనేసి ఒక బోర్డు పెట్టేసి వదిలేస్తారు. అలాంటి సేవాభావం ఉండటం వలన వాళ్ళకి ఏదైనా దోషాలు పాపాలు ఉంటే కూడా సేవ వలన పోతాయి. పూజలు చేయించుకునే శక్తి ఉంటే చేయించుకోండి. ఆ శక్తి లేని వాళ్ళు చక్కగా సేవ చేయండి, గోసేవ చేయండి. చుట్టుపక్కల ఏదైనా గోవులు ఉంటే వాటికి ఏదైనా ఆహారం పెట్టగలరా, నీళ్ళు ఇవ్వగలరా చూడండి. రోడ్లపైన ఏవో కుక్కలు ఉంటాయి, ఒక ప్లేస్ చూసుకొని ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాటికి ఆహారం వదలండి. పక్షులకి ఎండాకాలంలో నీరు గింజలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మనకంటే పేదలు, వాళ్ళకి ఏదైనా రోజు అంత అన్నం పెట్టగలమా ప్రయత్నం చేయండి. మనకి ఏదైనా కాస్త శక్తి సామర్థ్యాలు ఉంటే ఇప్పుడు స్కూల్స్ తీశారు,
పేద పిల్లలు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఏదైనా బుక్స్, స్కూల్ బ్యాగ్స్ కొనివ్వగలమా, ఏదైనా ఫీజు కట్టగలమా, ప్రయత్నం చేయండి. సేవ చేయడం వల్ల చిన్న చిన్నవి ఎక్కువ అవసరం లేదనమాట. మీ చుట్టుపక్కల ఎవరైనా ఏ ఆదరణ లేని ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు, వారికి ఏదైనా తెచ్చివ్వడము, ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ఒక సేవ స్వచ్ఛందంగా ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించేలాగా మనం చేయగలిగామంటే ఆటోమేటిక్గా దోషాలు పోతాయి. దీనికంటే కూడా గొప్ప ఉపాయం ఒకటి ఉందన్నమాట. ఏమిటది? పరమాత్మపరమైన జ్ఞానాన్ని ఆర్జించడం, భగవత్పరమైన జ్ఞానం. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం ఇప్పుడు అంతా అదే చెప్పుకున్నాం. మనము భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇంద్రియ నిగ్రహము, సాధన, సంయమనము, దయ, సౌభ్రాతృత్వము, నిష్కామంగా కర్మలు చేయడము, వేడికి భయపడకుండా ధీరుడా శతప్రజ్ఞుడిలా బ్రతకడము, ఈ విధమైన ఆధ్యాత్మిక సాధన చేసి ఆ స్థాయికి వెళ్ళిన జ్ఞానికి లేదా మహాభక్తుడికి ఈ గ్రహాలు ఏమి చేయవు. అసలు వాటి గురించి ఆలోచించండి. ఒక రమణ మహర్షి వారు ఎప్పుడైనా గ్రహాల గురించి, గ్రహస్థితుల గురించి ఆలోచన చేశారా? ఒక వివేకానందుడు ఎప్పుడైనా ఆలోచించాడా? ఒక రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చరిత్రలో మహా విష్ణు భక్తులు ఉన్నారు, శివభక్తులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా గ్రహాల స్థితి గురించి, రాహుకాలాల గురించి, నాకేదో అవుతుందనో, నన్ను జాతకాలు, గ్రహాలు, నక్షత్రాలు పట్టి పీడుస్తున్నాయో ఏ రోజైనా బాధపడ్డారా? పరమాత్మకు సర్వస్వ శరణాగతి చెయ్యడము, నీవే తప్ప ఇహం పరం మెరుగా అనేసి ఏ విధంగా అయితే గజేంద్రుడు పరమాత్మను ప్రార్థించాడో ఆ విధంగా పరమాత్మను సర్వస్వ శరణాగతి చేయడానికి పరమాత్మ పట్ల మనకు ప్రేమ కావాలి, భక్తి కావాలి, పరమాత్మ పట్ల యథార్థమైన జ్ఞానము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మహాభక్తుడు అవుతాడో, లేకపోతే పరమ ధర్మాత్ముడు అవుతాడు, సాధు స్వభావం కలిగిన వాడవుతాడు, దయగలిగిన వాడవుతాడు, పరమాత్మ పట్ల అపరిమితమైన ప్రేమ కలిగిన వాడవుతాడు, పరమాత్మకు సరెండర్ అవుతాడో అతడిపైన ఏ గ్రహాల ప్రభావం కూడా పనిచేయదు. ఆ స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయమని మన భారతదేశం సాధువులు, మహాపురుషులు, మహాభక్తులు, ఆచార్యులు అందరూ చెప్పింది. ఇంకా ఈ స్టేజ్లో, ఏబిసిడి స్టేజ్లోనే ఉండి నన్ను రాహుగ్రహం పీడిస్తుంది, కేతుగ్రహం పీడిస్తుంది, ఎక్కడో పరిగెత్తాలి, ఏం చేయాలి, ఏడుస్తున్నాము అంటే ఇక్కడే ఉండి ఏడుచుకుంటూ ఉంటారండి. ఇంతకు మించి 4 అడుగులు పైకి వెళ్ళడం అంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం. భగవత్పరంగా ఎప్పుడు మీరు స్ట్రాంగ్ అవుతూ ఉంటారో గ్రహాల నక్షత్రాలు మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు, వాటి అసలు మీరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ స్థితి దాటి వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు ఏమవుతుందంటే మన మానవ జన్మ ఎందుకు అనే దానికి చక్కటి సమాధానం దొరుకుతుంది. మనము తరించగలుగుతాము. తరించి ఆలోచనలు చేయాలి, కానీ చిన్న చితకా విషయాల గురించి భయపడుతూ ఉంటే ఎప్పటికీ భయపడుతూనే ఉంటారు. జన్మ నిరర్థకమవుతుంది. తెలుసుకునే ప్రయత్నం చేయండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ కృష్ణ.